ఇక 3:22 అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏంటంటే యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముదై అంటే దేవుడి నీతి ఈరోజు మనము నమ్మడం ద్వారానే ఆయన కృప చేత ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచు. ఎందుకంటే దేవుని నీతి మనకు అవసరం. దేవుని నీతి, ఎందుకంటే దేవుని నీతి ద్వారా ఆయన కృప ద్వారా మనం ఏ విషయాల్లో ఫెయిల్ అయిపోయామో, ఎక్కడ మనం ఓడిపోయామో, ఎక్కడ శరీరానుసారం మనము ఓడిపోయామో, ఏ విషయాలు ఓడిపోయామో అక్కడ అత్యధిక విజయం క్రీస్తు ద్వారా మనము పొందుతాము. ఆయన నీతి ద్వారా మనము జయిస్తామంట, దేవుని నీతి ద్వారా. ఎందుకంటే దేవుని నీతి ద్వారా మనము ఏలే అధికారాన్ని, మనము ఈ భూమి మీద ఏలే అధికారాన్ని పొందుకుంటాం దేవుని నీతి ద్వారా, ఆయన మహిమ ద్వారా. అదంటే విశ్వాసం ద్వారా, నమ్మడం ద్వారా, యేసుని నమ్మడం ద్వారా పొందుకుంటాం. ఆయన కింద చూస్తున్నప్పుడు విశ్వాస సంబంధం అనేది ఏంటంటే, విశ్వాస సంబంధం అనేది ధర్మశాస్త్రము అది క్రియల మూలంగా, కానీ క్రియల మూలంగా క్రియల మూలమైన అది విశ్వాసంతో దానికి సంబంధం. కానీ దేవుని నీతి అంట నమ్మడం ద్వారా, యేసుని నమ్మడం ద్వారా మనం దేవుని నీతిని పొందుకుంటాం. చూసినట్టు ఇక్కడ 23 ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడును అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏంటంటే ఏ భేదము లేదు, అందరూ అంట అందరికీ దేవుని నీతి కావాలని, అందరికీ దేవుని నీతి అవసరము. ఎందుకంటే అందరూ అంట, కొందరు లేదు. ఎందుకంటే ఇక్కడ అందరూ అంటే ఎవడు పర్ఫెక్ట్ లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడంట. గ్రహించేవాడు ఎవరు లేడంట, దేవుని వెతికేవాడు ఎవరు లేరంట. తాము ఇష్టానుసారంగా జీవించే ప్రతి ఒక్కరు తమ ఇష్టానుసారంగా జీవితాన్ని జీవిస్తూ ఉన్నారంట. తమ ఇష్టానుసారంగా జీవితం జీవిస్తున్నప్పుడు, అందుకని పాత నిబంధనలు చూసినప్పుడు మనము దేవుడు తట్టుకోలేక తన ఇష్టానుసారం జీవితాన్ని చూస్తూ ఇక్కడ చూసినట్టయితే రోమిలకు రాసిన పత్రిక 3:11 చూసినప్పుడు నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు ఎవడని లేడు, దేవుని వెతుకువాడు ఎవరు లేడంట. దేవుని వెతికేవాడు తమ ఇష్టానుసారంగా జీవిస్తూ సుఖభోగాల యందు ప్రవర్తించే వారిగా, వాళ్ళ కోరికలు తీర్చుకునే వారి విధంగా శరీరానుసారంగా ఉన్నారు తప్ప దేవుని వెతికే వాళ్ళు లేరంట. వాళ్ళ క్రియల మూలం ఆయన అంటే ఒక్కడో పర్ఫెక్ట్ లేదంట, ఒక్కడో పర్ఫెక్ట్ లేదంట. అందుకే దేవుని ప్రతి ఒక్కరికి అవసరం. కానీ పాత నిబంధన చూసినప్పుడు దేవుడు వర్షాన్ని కురిపించి వాళ్ళ జీవితాన్ని చూసి మనుషులు నరులను చేసినందుకు ఆయన బాధపడ్డాడు హృదయంలో. అరే వాళ్ళ హృదయం అంతా కేవలం చెడ్డది. ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగా జీవించేవాళ్ళు, ఎప్పుడు దేవునికి ఇష్టాన్ని జీవించేవారు కాదు, దేవుని మాట వినేవారు కాదు, దేవుని మాటకు లోబడేవారు కాదని చూసినప్పుడు వాళ్ళ ఇష్టానుసారం దేవుని వాక్యం ప్రకారం కాకుండా, దేవుని మాట ప్రకారం కాకుండా నడుచుకోకుండా వాళ్ళ ఇష్టానుసారం జీవితం నడుచుకున్నప్పుడు ఆయన చూసి తట్టుకోలేక మనుషులు లేకుండా అక్కడ చేద్దాం అనుకున్నాడు. మనుషులు లేకుండా అసలు అందరినీ తుడిచిపెడదాం అనుకున్నాడు. ఒక్కరిని లేకుండా మనుషులతో పాటు అన్నిటినీ, జంతువులను, ప్రతి ఒక్క వాటిని, భూమి మీద ప్రాకే వాటిని కూడా, పక్షులను, అన్నిటినీ. ఎందుకు? మనిషి చేసే తప్పుకి, మనిషి చేసే ఇష్టానుసారమైన జీవితానికంట జంతువులను వేటిని లేకుండా తుడిచిపడదాం అనుకున్నాడు. రోజు ఒక్కడు లేకుండా జంతువులు అయితే తప్పులు చేయలే, జంతువులు మంచిగానే ఉన్నాయి, అన్ని మంచిగానే. కానీ ఈ మనుషులు చేసే తప్పుల వల్ల, మనుషులు జీవించే ఇష్టానుసారం జీవితం వల్ల, మనిషి దేవుడికి చోటు ఇవ్వకపోవడం వల్ల అందరికీ శాపమే. అందరికీ జంతువులు కూడా వాటికి మనుగడ లేకుండా చేశాడు ఆ రోజు మనుషులు. దేవుడు అప్పుడు యేసుక్రీస్తు రాలేదు కాబట్టి వారిని తుడిచిపడదాం అనుకున్నాడు, ఒక్కడే లేకుండా. కానీ దేవుడి దృష్టికి ఒక్కడు నీతిమంతుడు కనిపించాడు. ఎవరంట? నోవాహు. దేవుని దృష్టికి ఒక్కడు నీతిమంతుడు అంట ఎవరు కనిపించాడు? ఎవరు? నోవాహు దేవుని మాట వినేవాడిగా, దేవుని దృష్టికి నోవాహు నీతిమంతుడిగా కనిపించాడు. దేవుని మాట వినేవాడు, దేవుని భయభక్తులు కలిగేవాడు, దేవుని మార్గంలో నడవాలని ఆశపడేవాడు, ఇష్టానుసార జీవితం కాకుండా
దేవునికి చెప్పిన మాట విధంగా నడుచుకునే వ్యక్తి కనిపించాడు నోవాహు. కాబట్టి కాబట్టి ఇప్పుడు ఈ తరం ఇప్పుడు మనుషులు ఉన్నారంటే నోవాహు వల్లే. కానీ నీతి మంత్రులు కనిపించాడు. కానీ నోవాహు అయినా సరే ఆయన చూసుకున్నట్టయితే, కానీ నోవాహు అయినా ఆదం ఎవరైనా సరే ప్రతి ఒక్కరి దేవునీతి అవసరం అంట. ఎందుకంటే స్వనీతి అంట మనిషి దృష్టికి, దేవుని దృష్టికి మురి గుడ్డ వంటిదంట. కానీ ప్రతి ఒక్కరికి ఎవరికైనా దేవునీతి కావాలంట. ఈరోజు ఏంటంటే అసలు నోవాహు కూడా ఏం చేశాడు? దేవుని నీతి, ఆయన మాట నమ్మడమే. దేవుని మాట నమ్మాలంట. ఫస్ట్ దేవుని మాట నమ్మడం మనం కరెక్ట్ గా దేవుని మాటలను నడుచుకుంటాం. ఫస్ట్ వినేవారిగా, ఆయన మాట చోటిచ్చేవారిగా ఉండాలి, ఆయన మాట చెవిగ్గేవారిగా ఉండాలంట. నోవాహు దేవుని మాటకు వినేవాడిగా ఉన్నాడు. దేవుని మాట ఆ దేవుని మాట నమ్మడమే నోవాహు నీతి. అదే ఆయన నీతి. అబ్రహాం దేవుని నమ్మేను, అది అతనికి నీతిగా ఎంచబడిను. దేవుని మాట నమ్మాలి. ఈ రోజు మనం కూడా యేసయ్య మాట నమ్మాలి. యేసు చేసిన సిలువ నమ్మాలంట. నమ్మడం ద్వారా మన నీతిమంతులుగా తీర్చబడుచున్నాడు. నోవాహు అయినా సరే, కానీ ప్రతి ఒక్క మనిషికి ఆదాం నుంచి అందరికీ అంట, ప్రతి ఒక్కరికి నీతి అవసరం అంట. దేవుని నీతి అవసరం అంట. ఎందుకంటే స్వనీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డ వంటిది. దేవుని నీతి అవసరము. కానీ దేవుని నీతిని నమ్మేవాళ్ళు ఈరోజు దేవుని నీతి నమ్మేవారుగా లేరు. తృణీకరించే వాళ్ళు ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. వ్యతిరేకంగా మాట్లాడారు, ఇలా వస్తుంది, క్రియనుమూలంగా కదా, నేను జీవించాలి కదా, సంపాదించాలి కదా అని అనుకుంటారంట. కానీ నమ్మడం ద్వారా దేవుని నీతిని పొందుకుంటాయి. ఈరోజు గొప్ప అవకాశాన్ని, గొప్ప కృపనిచ్చాడు మనకు. ఉచితంగా దానంగా దేవుని నీతి మనకు ఈరోజు ఇవ్వబడినది. యేసుక్రీస్తు నందలి విశ్వాసము మూలమైనదై అంటది. విశ్వాసం మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి. నమ్ము వారందరికీ కలిగేది అనంట దేవుని నీతి. ఈరోజు నమ్మడం ద్వారా, యేసుని నమ్మడం ద్వారా అంట మనము నీతిమంతులుగా తీర్చడం. ఏమి నమ్మాలి? విశ్వాసం. దేవుడు నాకు ఉచితంగా నీతినిస్తాను మనం నమ్మాలంట. నమ్మిన వారికే ఆయన నీతి ఇస్తున్నాడు. ఆమేన్. నమ్మకుంటే అసలు యేసుక్రీస్తుతో మనకు సంబంధం లేదంటే. యేసు నమ్మిన ప్రతి ఒక్కరు నీతిమంతుడే. ఆమేన్. యేసు నమ్మిన ప్రతి విశ్వసించిన వాడు నీతిమంతుడే. ఎందుకంటే ఇక్కడ కింద చూసినప్పుడు రోమిలకు రాసిన పత్రిక 4:5 చూస్తే, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చి వాని యందు విశ్వాసం ఉంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఏదంట పైన చూస్తే ఇంకా పైన 4 కూడా, పని చేయడానికి జీతం రుణమే కానీ దానమని ఎంచబడదు. ఈరోజు ఫ్రీ మనకు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఏంటంటే ఈరోజు మనం ఫ్రీ అంట. దేవుని నీతి ఫ్రీ అంట. ఆయన విశ్వాసం ఉంచిన కారణం మనం నీతిమంతులుగా ఈరోజు తీర్చబడుచున్నాము. ఎందుకంటే పని చేస్తే మనకు జీతం, మనకి క్రియల మూలంగా ఉన్నట్లయితే అతిశయం వస్తాను. కానీ అతిశయం లేదు. క్రియల మూలంగా ఎవడు ఇక్కడ పైన తర్వాత ఇక్కడ పైన చూసుకున్నట్లయితే అది 3వ అధ్యాయము. అనుకున్న ధర్మశాస్త్రం నీతిమంతులు చేయబడతామా? సంపాదించుకుంటాం, అది కూడా సాధ్యము కాని పని. ధర్మశాస్త్రం మూలంగా ఏ శరీరయు నీతిమంతుడుగా తీర్చబడడు. తప్పదంట, ఆప్షన్ లేదు. దేవుని నీతి మీద ఆధారపడాల్సింది. యేసుక్రీస్తు ప్రతి ఒక్కరికి అవసరమే. ఆయన లేకుండా ఎవడు కూడా నీతిమంతుడుగా తీర్చబడడం ఇంపాసిబుల్ అంట, సాధ్యం కాని పని అంట. ఎవరు కూడా దేవుని నీతి సంపాదించిన శక్తి ఎవరికి లేదంట. అది క్రియల మూలంగా కలిగేది కాదు దేవుని నీతి, కానీ వరంగా ఇవ్వబడింది, వరంగా వచ్చేదేనంట. క్రియల మూలంగా దేవుని నీతి మనం పొందుకోలేము.
నీతిని కూడా మనం సంపాదించడం ఎవరిలా కాదంట. ఇక్కడ 3:20 ఎలా అనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడు. ఎందుకంట ఇలాగ ధర్మశాస్త్రం మూలంగా ఏ శరీరయు దేవుని ఎదుట అంట నీతిమంతుడుగా తీర్చబడట్టు. ఎంత పాటించిన పాపినే, ఎంత పాటించిన పాపే, పాపాలు పోవంట. ఎంత పాటించిన సిన్నర్, నో రైచియస్ మ్యాన్ లేదంట. ఎంత పాటించినా మనము క్రియల ద్వారా దేవుని నీతిని సంపాదించుకోలేము, నీతిని సంపాదించుకోలేము. తప్పదు ఆప్షన్. యేసు క్రీస్తు దగ్గర రావాల్సిందే. ఆయన లేకుండా నువ్వు మార్గం లేదు, మనకు వేరే మార్గం లేదంట. దేవుని రాజ్యానికి వెళ్ళాలన్న మార్గం లేదు. నీతి కావాలని దేవుని యేసు ప్రభు మూలంగానే. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరడు. తెలిసినట్లయితే ధర్మశాస్త్రం వల్ల ఏంటంట పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఏదంట ధర్మశాస్త్రం మనకు ఏం చేస్తుందంట పాపము. మరి ఎంత పాపులము చేస్తుంది తప్ప మన పాపాన్ని జయించే శక్తి ధర్మశాస్త్రం లేదు. అలాగే నీతిమంతులుగా తీర్చే శక్తి కూడా ఆజ్ఞల మూలంగా కాదు. ఇట్లుండగా 21 ఇట్లుండగా ధర్మశాస్త్రం నాకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. ఏంటంట ధర్మశాస్త్రం వేరు, కృప వేరు. ధర్మశాస్త్రం వేరు, దేవుడిచ్చే నీతి వేరంట. ఎందుకంటే ధర్మశాస్త్రం అనేది క్రియల మూలంగా, కృప యేసుక్రీస్తు మూలంగా ఇచ్చేదండి. నీతి అంట కృప మూలంగా ఉంది. యేసు వలన ఉచితంగా మనకు ఇవ్వబడిన, అనుగ్రహింపబడిన దేవుని నీతి ఉన్నది ఉచితంగా. ఇట్లుండగా ధర్మశాస్త్రం వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారంట. ధర్మశాస్త్రం కూడా మనకు సాక్ష్యం ఇస్తున్నారు. ధర్మశాస్త్రంలో కూడా రాయబడి ఉన్నది దేవుని నీతి. మనకు దేవుని నీతి గురించి మన నీతి బంధం చేయబడతామని, మన పాపాలకు వెళ్ళ మనం క్రయధనం యేసు ప్రభువు చేస్తాడని రాయబడి ఉన్నది ధర్మశాస్త్రం కూడా. అందుకని ఇక్కడ చూసినట్లయితే అది 4వ అధ్యాయం 4th చాప్టర్ 4వ అధ్యాయము దావీదు కూడా చెప్తున్నాడు ఇక్కడ కదా. ఏం నాకు తెలియదు, నేను పెట్టా 7:6 ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్తున్నాడు. దావీదు కూడా ధర్మశాస్త్రము ఉన్నప్పుడు దావీదు కూడా చెప్తున్నాడు. ఏంటంటే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడు ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్తున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వారు ధన్యుడు. దావీదు చెప్తున్నాడు. దావీదు చూశాడు మనం యేసు ద్వారా నీతిమంతులు చేయొచ్చునా. దావీదు చూశాడంట. దావీదు లేని గొప్ప అదృష్టం, మనకు గొప్ప భాగ్యము మనకు యేసు ఉన్నాడు ఈరోజు. అప్పుడు క్రియలు ఉండాలంట, పాటించాలి, ఆప్షన్ లేదు అప్పుడు దావీదు ఉన్న కాలంలో, పాత నిబంధనలో. కానీ యేసు వచ్చిన తర్వాత మనం అంటాం ఏం పాటించే అవసరం లేదు, ఆజ్ఞ పాటించే అవసరం లేదు, ఫ్రీ, ఉచితంగా ఆయన మనకు యేసు నమ్మడం ద్వారా మనకు ఆయన నీతి ఇస్తున్నాడు, దానంగా ఇస్తున్నాడు. ఏ భేదము లేదంట. అందరూ పాపము చేసి ఒక్క నీతి మంచి లేదు. దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఇది పాపం చేయడం వల్ల కాదండి వాళ్ళు పొందుకోపోతుంది. ఒక్క మనిషి తప్పు చేస్తాడు, ఒక్క మనిషి ద్వారా దేవుని మహిమ కోల్పోయాడు. ఒక్క మనిషి ఆదాము ద్వారా దేవుడు తన పని చేసి దేవుడిచ్చిన మహిమను కోల్పోయాడు. ఒక్క మనిషి ద్వారా అది కోల్పోయింది. పాపానికి బానిస అయిపోయాడంట మనిషి, శిరాసనంగా అయిపోయాడు. అప్పుడు నుంచి అపవాది ఏలుతున్నాడు. మనిషి బానిసత్వంలో ఉన్నాడు. పాపానికి బానిసగా, వ్యసనాలకి బానిసగా అపవాది బంధకాలు అందించబడ్డాడు. ఎప్పుడైతే దేవుని కోల్పోయాడు. కానీ ఇక్కడ చూసుకున్నాం
కానీ ఎవరైతే దేవుని నీతిని పొందుకుంటారో ఆయన కృపను దేవుని కృప ఏలుతారంట. ఏలే అధికారం వాళ్ళు కలిగి పొందుకుంటారు. ఇప్పుడు దేవుని నీతిని పొందుకున్నప్పుడు రోమిలకు రాసిన పత్రిక 5 5 5 12 చూసుకుని ఇట్లునగా ఒక మనుషుని ద్వారా మా పాపము ద్వారా మరణము లోకంలో ఎలాగో ప్రవేశించెను. ఏందంట? ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, ఏందంట? ఒక్క మనుషుని ద్వారా పాపమును. ఎవరి ద్వారా? ఆదాము ద్వారా. ఎంతమంది ఎవరి ద్వారా ఈరోజు పాపం వచ్చింది? సిన్ ఎలా వచ్చింది అసలు కంట? లోకంలో ఎలా ప్రవేశించింది? ఆదాము ద్వారా ప్రవేశించింది. ఒక్కరి ద్వారేనంట. ఒక్క ఆదాము ద్వారా పాపం ప్రవేశించిందంట కదా. లోకంలో పాపం ప్రవేశించిందంట ఒక్క మనుషుల ద్వారానే. అప్పటి నుంచి పాపం వెళుతూ ఎత్తుందంట. మనిషి పాపానికి బానిస అయిపోయాడు. అది పాపం సిన్ అధికారం చేస్తున్నాడు. స్థిరాసనంగా పడిపోయాడు మనిషి. ఎప్పుడైతే పాపము చేశాడో, దేవుని వ్యతిరేకంగా ఉద్దన పని చేశాడో, అప్పటి దేవుని వ్యతిరేకంగా జీవించడం మొదలుపెట్టాడు. స్థిరాసనంగా జీవించడం, స్థిరాసన క్రియలు అప్పుడు బయట శరీరాసనం మనసు అయిపోయాడంట. శరీర క్రియలు అప్పటి నుంచి ఆత్మ అప్పుడు గా పడిపోయాడు. ఆత్మాసరంగా పడిపోయాడు మనిషి. ఆత్మాసరం లేడు స్థిరాసనం. అలాగే ఏమొచ్చింది? పాపము ద్వారా ఏమొచ్చిందంట? మరణము లోకంలో ఎలాగో ప్రవేశించను. ఏంటంటే పాపము ద్వారా ఒక మనిషి ద్వారా పాపం పాపము ద్వారా మరణం ఈ లోకంలోకి వచ్చిందంట కదా. అప్పటిదాకా మరణం లేదు. దేవుడు చనిపోవాలని సృష్టించలే మనిషిని కదా. నిరంతరము యుగ యుగాలు ఆయనతో పాటు కలిసి జీవించాలని, దేవునితో పాటు నివసించాలని ఆయన మనిషిని సృష్టించాడు. చనిపోవడానికి కాదంట, మరణించడానికి కాదంట, కొద్ది కాలం ఉండకుండా పోవడానికి కాదు. అందుకు చేయలేదు దేవుడు. నిరంతరం ఆయనతో వాడు ఉండాలనే దేవుడు ఒక ప్రణాళికతో సృష్టించాడు. అసలు చావు అనేది మనిషికి సంబంధం లేదు. ముగింపు అనేది మనిషికి లేదు అసలు. యాక్చువల్ ఎందుకు వచ్చిందని దేవుడు మాట వినప్పుడు ఫస్ట్ టెస్ట్ లో ఫెయిల్ అయిపోయాడు. ఫస్ట్ దేవుడు చెప్పిన మాటలోనే పాటించలేకపోయాడు. ఎందుకు పాటించలేకపోయాడంటే ఎప్పుడే అపవాదికి చోటిచ్చినప్పుడే అపవాది మాటకు చోటిచ్చినప్పుడే, ఎప్పుడైతే అపవాది బోధకు చోటిస్తావో, అపవాది మాటకు చోటిస్తావో మరణం సంక్రమించిందంట. ఇది నిజమా? దేవుడు ఏదైనా తినొద్దన్నాడా? నా అపవాది ఎప్పుడు చోటిస్తాడో ఆమె హవ్వ అతని జవాబు ఇవ్వడం మొదలుపెట్టాడు. చెప్పడం, మాట్లాడడం, సంభాషణ చేయడం అపవాదితో. అందుకే ఈ లోకంతో స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరగరా? ఏదంట ఈ లోకంతో స్నేహం అంట దేవునితో వైరం అంట, దేవునితో శత్రుత్వం. అందుకని దేవుని పిల్లలైన మనము ఈ లోక సంబంధులతో స్నేహం చేయవద్దు. చేస్తే ఏమవుతుంది? పడిపోతామంట. ఎందుకు? ఎప్పుడైతే అవ్వ ఎలా పడిపోయిందో, అవ్వ ఎట్లా మోసపోయిందో, అలాంటి మనము అపవాది మాటలకు చూపిస్తామంట. అపవాది మాటలకు చోటిచ్చి అవ్వ ఎలాగైతే ఆదాం ఇలా పడిపోయాడు, ఆ అవ్వ పండు తిని తీసుకుని తర్వాత ఆదాంకి ఇచ్చిందంట. ఆమె పడిపోయింది, ఆమె మోసపోయింది, ఆదాము కూడా ఇచ్చేసి వాళ్ళిద్దరు తిని ఏం చేస్తారు? పడిపోయారు, మరణానికి కొని తెచ్చుకున్నారు. అసలు యుగ సంతోషంగా, సమాధానంగా, కష్టపడకుండా, చెమట కార్చకుండా, హ్యాపీగా ఉన్న జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ తోటంతా అంట. దేవుడు ఏ దేవుని తోట? అసలు జీవవృక్ష ఫలాలు అంట. దాంట్లో రకరకాల ఫ్రూట్స్,
అవన్నీ తినకుండా హ్యాపీగా అసలు అసలు ఎంజాయ్, వాళ్ళకి ఎంత హ్యాపీగా సంతోషంగా ఉండదు అప్పటిదాకా. దేవుని మహిమను కలిగి ఉన్నారంట. అందుకే వాళ్ళు దిగంబరుని తెలియదు వాళ్ళకి. వాళ్ళ వస్త్రం అంటే దేవుని నీతే వస్త్రము వాళ్ళకి. ఆమేన్. ఆ దిగంబరత్వం తెలీదు. ఎప్పుడైతే దేవుని మాట వినకుండా అపవాద మాటకి చోటిచ్చిందో అవ్వ, అప్పుడు ఇద్దరు తిన్నారు. అప్పుడు దిగంబరుని తెలుసుకున్నారంట వాళ్ళు. నువ్వు ఎప్పుడైతే అపవాది మాటకు చోటిస్తావో అప్పుడు దేవునికి అసలు దేవుని దూరం అయిపోతావు, దేవుని దగ్గరకు ఉండలేవు. అప్పుడు నువ్వు దేవునికి దూరం అయిపోతావు, లోకంలో పడిపోతావు, అపవాదికి సంబంధిగా అయిపోతావు అనమాట. ఎందుకంటే అపవాది మాట అంటే వాని సంబంధిగా అయిపోతుంది, శరాసనంగా అయిపోతాం. అసలు మరణం 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 అసలు మనిషికి లేదు. దేవుడు మరణం పెట్టలే అసలు మనిషి. కానీ ఆదాము ఆదాము వల్ల మరణము కొని తీసుకున్నారు. అపవాది మాటకు చోటిచ్చి దేవుణ్ణి చేసిన దానికి వీళ్ళు వ్యతిరేకంగా ప్రవర్తించారు, వ్యతిరేకంగా జీవించారు. చెప్పాడు దేవుడు, ఎప్పుడు ఏ రోజు పండు తింటారు మీరు నిశ్చయంగా చనిపోతారని చెప్పిన తర్వాత కూడా దేవుడు అబద్ధం ఆడాడు కదా. దేవుడు అబద్ధం ఆడాక మనిషి కదా, దేవుడు మాట ఇస్తే దాన్ని నెరవేరుస్తాడు. ఆమేన్. మాట ఇచ్చాడు. వాడంటే అబద్ధికుడు అంట. మొదటి నుంచి అబద్ధికుడు, అబద్ధికునకు జనకుడు అంట. అబద్ధం పుట్టింది అపవాది వలనే. వాడు అబద్ధం చెప్పి వాడు మాట వాడిని చోటిచ్చి వాడితో సంభాషణ చేసి ఏముకున్నది కోల్పోయింది, మరణాన్ని కొని తెచ్చుకుంది. దేవుని మహిమ కోల్పోయినప్పుడు మరణం వచ్చిందంట. అందుకంట దేవుని నీతి, ఈరోజు దేవుని నీతిని మనము యేసు యేసు ప్రభు దేవుని నీతిని అపవాది ఆ దొంగిలించిన దేవుని మహిమను తిరిగి తెచ్చి ఈరోజు ఇచ్చాడు. నమ్మడం ఉచితంగా ఈరోజు ఆయన నీతిని మనం పొందుకుంటాము. యేసుని నమ్మడం ద్వారా ఆదాము కోల్పోయిన ఆ నీతిని, ఆ నీతి వస్త్రాన్ని ఈరోజు మనకి ఫ్రీగా ఇచ్చాడండి. ఈరోజు మన స్వనీతి ఎంత మన స్వనీతి ఉన్న దిగంబరులమే. ఆ రోజు కూడా వాళ్ళు దిగంబరులను తెలుసుకున్నప్పుడు దేవుని దూరంగా, దేవుని మా స్వరం మీద వెళ్ళిపోయినాడు దూరంగా, దేవుని దాచుకున్నారు. ఈ రోజు కూడా అంట, ఈ రోజు మీరు లోకంతో స్నేహం చేస్తే, ఈ రోజు దేవుని స్నేహం చేస్తే దేవుని దూరం అయిపోతారు. ఎందుకంటే ఈ లోకానుసార మాట విన్నప్పుడు ఏదంటే వినటం వల్ల విశ్వాసం వస్తుందండి. ఏది వింటున్నావు జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఏది పడుతుంది వింటే, లోకానుసారంగా వింటే వాటి మీద విశ్వాసం వస్తుంది, వాటి ప్రకారం జీవిస్తావు ఒక రోజు. అందుకంటే దేవుని మాటకు వ్యతిరేకంగా వచ్చి ఆర్గ్యుమెంట్ ఎవరైనా చేస్తే, దేవుని మాట వ్యతిరేకంగా ఏదో మాట్లాడినప్పుడు అంటే దానికి మనము చోటు ఇవ్వదు. గెట్ అవుట్ ఇన్ జీసస్ పోస్ట్ అవుతానని చెప్పాలి. ఆమె చెప్పాల్సింది అవ్వ, అసలు నువ్వు ఎవరు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు, వెళ్ళిపో ఫస్ట్ ఇక్కడ నుంచి అని చెప్పి ఫస్ట్ అసలు ఆర్గ్యుమెంట్ చేయకుండా సంభాషణ చేయకుండా ఉండాల్సింది. ఇక్కడ వెళ్ళిపో, అసలు నువ్వు ఎవడు నాకు సంబంధం, నువ్వు ఎవడు నా దగ్గర వచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు, అసలు ఎవరు నువ్వు, నాతో ఏం పని చెప్పాల్సింది. ఆమె చెప్పలేదా? ఎందుకంటే దేవుని మాటకి ఏ వచ్చినా వ్యతిరేకంగా నమ్మేస్తామని, దేవుని వాక్యానికి దేవుడి మాటకి వ్యతిరేకంగా ఏ వచ్చినా అవి మాట వింటామంట. అంటే ఏమి తప్పు ఏముంది, ఆ రోజు కూడా వినింది. అందుకే చెప్తుంటే చెప్పినప్పుడు పండు వైపు చూసినప్పుడు దేవుడు చూడొద్దంటే తను చూడొద్దు, దాన్ని ముట్టొద్దు, దాని వైపు పోద్దని చెప్పాడు. తను చూడగానే కళ్ళకి అప్పుడు మంచిగా కనిపించిందంట, రమ్యంగా కనిపించిందంట. తీసుకుని తినేసి. అందుకని దేవుడు ఈ లోకం వైపు చూడొద్దు అంటాడు. ఈ లోకాన్ని స్నేహం చేయదని చెప్తాడండి. ఆకర్షణీయంగా ఉన్నవన్నీ అబద్ధమే. ఏది ఆకర్షణీయంగా ఉన్నది ఇంకా మోసం అంట. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థమంట. దేవుడైన భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడిన బైబిల్ రాయబడి ఉన్నది. అందుకంటే అందం లేని, దేవుని భయభక్తి లేని స్త్రీ అంట పంది ముక్కుకి బంగారు కమ్ము వంటిదంట. అంటే వేస్ట్, అందం మోసం. ఈరోజు అంట అపవాది మోసం చేసే అందంతోనే చూడటానికి బాగుంటది, కానీ లోపలంట అసలు సమాధులు చూడడానికి తెల్లగా బాగానే ఉంటాయి, కానీ లోపల ఏమి ఉంటాయి, కుళ్ళిపోయిన ఎముకలే కదా. అలాగా మోసపోదంట. చూడడానికి ఆ పండు చూడడం బాగుందంట. దేని మాట వైపు చూడకుండా వీళ్ళు పండు వైపు, అపవాది చెప్పే మాట వైపు చూస్తారంట. టెంప్ట్ చేస్తాడు అపవాది. దేవుడు ఎప్పుడు కూడా టెంప్ట్ చేసేవాడు కాదు. అని మాట ఇస్తే మాట అంతే.
మాట వినాలంతే. దేవుడు ఆయన మాట వినాలని కోరుకున్నాడు తప్ప ఎప్పుడైనా ఆయనకు టెంప్ట్ చేయాలని ఇష్టం ఉన్న దేవుడు టెంప్ట్ చేయాలని ఏదో ఆశ పెట్టాలని నాకు ఓటేమని దేవుడు అడగడు ఇప్పుడు కూడా. దేవుడు అంటే మాట వర్డ్ అంతే. ఆయన మాట వినాలంతే మనం. ఆయన మాటలో అసలు దీవెన జీవము ఆయన మాటలో ఉన్నవి. ఆయన మాటలు అందుకే జీవం అంట, జీవమై ఉన్నాయి ఆయన మాటలు. ఎందుకంటే తెలిసిపోయింది కదా అక్కడ, ఆయన మాట జీవం తింటే చేస్తారని చెప్పాడు. కానీ వీళ్ళు ఆ బహువాది మాట నమ్మినప్పుడు ఆ జీవం కోల్పోయినారు, మరణాన్ని కొని తెచ్చుకున్నారు. అప్పటి కష్టపడాలంట. అప్పుడు దేవుడు మీ నిమిత్తము నేల శపింపబడిందని చెప్తాడు. అప్పుడు చెప్పిన ఆ ముళ్ళ పొదలు అవన్నీ దుంపలన్నీ పండుతాయి అని చెప్పాడు దేవుడు. అప్పుడే వాళ్ళు కష్టపడాలి అవన్నీ తీసేసి కష్టం ఎందుకు వచ్చిందంటే దేవుడి మాట వినకుండా పోవడం ద్వారానే. మేము దేవతలాగా ఉండాలి. అపోదేవు ఆశపడి వాడు ఏది కలిగి ఉన్నాడో అది వాళ్ళకి పుట్టించాడు ఆశ. ఎందుకు? నేనే డొమినియన్, నేనే అధికారంగా ఉండాలి, నేనే చెలాయించాలి, నేనే అన్ని చేయాలి, నేనే అనేది ఏంటంటే అపోవాదిదే. వాడు అందుకే మహోన్నతుడితో సమానుడిగా ఉండాలనుకున్నాడు, కనిపించాడంట. ఎందుకినా మాట, ఎందుకినా నేను ఒకరి కింద ఎందుకు ఉండాలి? స్వేచ్ఛ అంట జీవితాన్ని నాశనం చేస్తుంది. చెప్పాలంటే స్వేచ్ఛ అనేది మంచిది అసలు. ఎందుకంటే తప్పెనుకు మన అదే కోరుకున్నాడు. ఎందుకు? నేను జీవించకూడదు, నాకు అధికారం నాకు లేదా జీవించడానికి, ఇష్టాంతరానికి జీవించడానికి, ఇష్టంగా వెళ్ళిపోవాలి, డబ్బు కాదు నాకు ఇచ్చే ఆస్తి నాకు ఇచ్చేసి వెళ్ళిపోవాలి, పట్టణం వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్ తో. తీసుకున్నాడు, అన్ని దూరంగా వెళ్ళిపోయాడు, ఉన్నదని ఖర్చు పెట్టిన తర్వాత మోసపోయి ఆఖరికి తినడానికి తిండి కూడా గతి లేకుండా పందులు పొట్టు తిందాం అనుకున్నాడు. పందులు మీకు పనికి వెళ్ళి పందులు పొట్టు తిందామన్నా అవి కూడా తోసేసినాయంట. దేవునికి దూరం అయితే ఆఖరికి పందులు కూడా వినేస్తాయి. ఎందుకు? అపవాదాలు చేస్తాడనమాట. చేసేదంతా వాడే. దూరం వాడు ఆశ పుట్టించేది వాడే, చెడగొట్టేది చెడు ఆలోచన ఇచ్చేది వాడే, తర్వాత తోసి వేసేది వాడేనంట. ఎవరితో సహాయం చేయలేడంట అపవాది. ఎందుకంటే ఈరోజు స్వేచ్ఛ అనేది మంచిది అనుకుంటారు చాలా మంది పిల్లలు కూడా ఏం చేస్తారు, ఫ్రీడమ్ కోరుకుంటారు. ప్రతి ఒక్క మనిషికి ఫ్రీడమ్ కావాలి. నాకు ఫ్రీడమ్ కావాలి, నాకు ఎందుకు స్వేచ్ఛ జీవించరాదా, స్వేచ్ఛగా జీవించకూడదు ఎందుకు అని కోరుకుంటారు. స్వేచ్ఛ అనేది జీవితాన్ని నాశనం చేస్తుంది, జీవితాన్ని పాడు చేస్తుంది, జీవితాన్ని బాగు స్వేచ్ఛ అనేది జీవితాన్ని బాగు చేసేది కాదు. ఏదైనా మన జీవితాలు కట్టేది, మన జీవితంలో బాగుండేది, సక్సెస్ ఇచ్చేది దేవుని మాటనే. ఆయన దానికి లోబడి ఉండాలి. ఆమేన్. ఆయన మాట లోబడి ఉండాలి, ఆయన మాట ప్రకారం చేయాలి. ఎందుకన్నా నేను మాట ఏ నష్టాన్ని జీవించలేము, ఇష్టాన్ని జీవించకూడదా? నయ్యమే అదే చేసింది. ఆయన కూడా ఏం చేసింది, దేవుడు పట్టణ వదిలేసి వెళ్ళిపోయింది, అందరిని పోగొట్టుకుంది. భర్తను పోగొట్టుకుంది, 2 కుమారులు పోగొట్టుకుంది. ఇష్టానుసారికి వెళ్ళింది కదా, మన ఆమె జీవితం మీద బాగుందా, సమృద్ధి అనుభవించిందా, ఏమైనా సంపాదించిందా? ఏదో ఉన్నది పోగొట్టుకుంది. స్వేచ్ఛను కోరుకున్న వాళ్ళు ఉన్నది పోగొట్టుకున్న తప్ప ఏమీ సంపాదించుకోలేరు. స్వేచ్ఛ కావాలనుకున్నారు. ఇలాంటి పెట్టేవాళ్ళు ఏంటంటే అపవాది సిస్టమ్, వాడే అదే బుద్ధి. నాకు అందరు మొక్కాలి, అందరు నా కింద ఉండాలి, నేను బాసుగా ఉండాలి. దేవుడిని కూడా ఈయన గొప్ప, ఏమని దేవుడు ఈయనతో సమానం, నేను కూడా మహోన్నతుడు సమానంగా సభా పర్వతాన్ని ఎక్కుతున్నా అక్కడ పైకి ఎక్కుతా అనుకున్నాడంట. దేవుడి సింహాసనం నా సింహాసనం హెచ్చించుకుంటాను, సమానుడిగా ఎంచుకుంటాను అనుకున్నాడంట. తోసి పడేసాడు దేవుడి కిందకి. గర్వించుకున్నా మనసులో అనుకున్నాడంట. దేవుని వ్యతిరేకంగా ఆలోచిస్తాడు, పాపం చేసి తోసి పడేసాడు దేవుడు. ఎందుకంటే హెచ్చింపు నేనే అనుకునేది నేనే అనేది ఈరోజు మన జీవితాలు సిల్వ వేయబడాలి. ఆమేన్. స్వనీతి, సొంత ఆలోచన ఎప్పుడైనా జీవితాన్ని బాగు చేయదు. అన్ని నా చేతిలో ఉండాలి, అన్ని నేనే చేయాలి, అంత నా ఆలోచన ప్రకారం నడవాలి అన్నవారు అంటే వాళ్ళ జీవితాలు ఎప్పుడు విజయాన్ని పొందుకోలేరు. సక్సెస్ చూడ ఈ రోజు అనుకుంటే ఏంటని చేస్తా, మనం దేవుని మీద ఆధారపడాలి. దేవుని వాక్యానుసారంగా నీ ఆలోచన, నీ జ్ఞానము, నీ సొంత నిర్ణయాలు ఎప్పుడు కూడా నీకు విజయాన్ని ఇవ్వవు. నష్టాలే కొందేస్తాయి తప్ప, బాధలే తెస్తాయి తప్ప, అప్పులు అయితే తప్ప ఏది సొంత నిర్ణయం కూడా మన జీవితంలో మేలు చేయదు. దేవుని మీద ఆధారపడాలి. ఆదామవ్వ దేవుని మాటలు వదిలేసి పక్కన పెట్టేస్తాడు. అపవాది వైపు చూశాడు, వాడు పెట్టే ఆశ వైపు చూశాడు. ఈ
ఈ లోకం ఆకర్షణీయంగా ఉండొచ్చు మనకి, కానీ అది అబద్ధమే, అది మోసకరమే. తర్వాత మోసపోతున్న తర్వాత కుమారుడు, తప్పిపోయిన కుమారుడు కూడా ఈ లోక ఆశ కనిపించినాయి, అపవాది ఆశ చూపించాడు. చూసావు, తండ్రిని వదిలేస్తే హ్యాపీగా ఉండొచ్చు, మహారాజుగా ఉండొచ్చు, నువ్వే రాజువి, ఇంకా నీకెవరు అధికారి, నీకెవరు, నీ పైన ఎవరే, నువ్వే రాజువి, నీ ఇష్టంగా జీవించవచ్చు, ఎలా అయినా సొంతంగా అని ఆశ పుట్టండి. ఈ లోకం ఆకర్షణ కూడా, అందుకని ఈ లోకంలో ఏంటంట, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవన్నీ చంపవేయబడాలి. ఇవి మనలో ఉండవండి. ఇవి ఉన్నాయనుకో, ఇవి కలిగి ఉన్నప్పుడు మనము దేవుని మాట ప్రకారంగా జీవించలేము. అవన్నీ ఉన్నప్పుడు, శరీరాసనం ఉన్నప్పుడు మనము ఆత్మాసరంగా ఫలించాలంట. ఇప్పుడు ఆత్మకు శరీరం ఆత్మకి ఫైట్ అంట. అంటే మనం ఆత్మ స్పిరిచువల్ గా నడుచుకోవాలంట. స్పిరిచువల్ అంటే ఏంటంటే దేవుని వాక్యం లాగా నడుచుకోవాలి. ఎప్పుడు స్వనీతి, సొంత నిర్ణయం పోవద్దు. ఇప్పుడు కూడా అసహించేవాడు ప్రభువునందే అసహించాడు. మనం అంటే స్వేచ్ఛను కూడా, స్వేచ్ఛను కోరుకునే విధంగా ఉండదండి. స్వేచ్ఛ అంటే మన ఆలోచన ప్రకారం మన ఇష్టానుసారంగా జీవించాలనుకోలేదు, వాక్యానికి లోబడి ఉండాలని, వాక్యానుసారంగా నడుచుకోవాలి. వాక్యానుసారం నడుచుకోకుండా మన ఇష్టానుసారం ప్రవర్తించినప్పుడు ఏ మేలు పొందుకోలేము. దేవుని మాటలో సమృద్ధి ఉంది, దీవెన ఆశీర్వాదం దేవుని మాటలు ఉన్నాయంట. జీవం అంట, ఇంకా ఆయన మాట జీవము, ఆయన మాట అపవాది మాట, ఈ లోకానుసారం మాట మరణము, డెత్. ఈ లోకానుసారం మాట అంట, మాట జీవితాన్ని నాశనం చేస్తుంది. ఫినిష్, ముగింపు కలిగింప చేసేది ఈ లోకానుసారమైన, ఈ లోక సంబంధమైన మాట, ఈ లోక సంబంధమైన దయ్యం హోదా. దేవుని మాట అంట జీవం అంట. దేవుని మాట జీవమై ఉందంట. జీవము కలిగించేది దేవుని మాట, బ్రతికించేది దేవుని మాట. అప్పుడు వాళ్ళు దేవుని మాట విరిగా జీవించినప్పుడు, ఆదామా ఇక్కడ అన్నప్పుడు నీ స్వరం విని భయపడి దాచుకున్నాడు. ఎందుకు? నీ తిన్నదాని పండు తిన్నావా అని అంటే, నువ్వు ఇచ్చావు, ఈ స్త్రీ నాకు ఇచ్చిందంట. స్త్రీ అంటే ఏమంటది? ఏ సర్పం మోసపుచ్చిందని అని చెప్తుంది. దేవుడు సర్పాన్ని శపిస్తాడు. తర్వాత వీళ్ళు ఆయన ఏం చేస్తున్నా, ఆకులు కట్టుకుంటారంట. ఆకులు కట్టుకున్నా సరే వాళ్ళ దిగంబరత్వం పోలే. ఎప్పుడైతే దేవుని మాట వినలేదో, పండు తిన్నారో అంట దిగంబరం చేసుకున్నారు. మంచి చెడు తెలుసుకునే వారికి అయిపోయినారు. ఈరోజు మనిషి మంచి చెడులు తెలుసుకున్నప్పటికీ కూడా, మంచి చెడు తెలుసు కానీ మంచి చేయలేడు, కానీ చెడే చేసలేడు. ఎందుకంటే ఆ మంచి చేసే బలము మనిషిలో లేదంట. దేవుని మాటలో ఉంది. దేవుని మాట ఆ వాక్కులో ఉందంట. మనుషుల కాదు, తెలుసుకున్నా ఏం చేయగలడు. తెలుసుకుంటాగా, ఇది చూస్తాగా, అది చూస్తాగా, తెలుసుకుంటా ఏమవుతుంది అలా ఉంటుంది మనిషి. కానీ తెలుసుకుని ఏం చేయలేడు కూడా. ఎందుకంటే మనిషి మంచి చేయడం మనిషి వల్ల కాదు, దేవుని ద్వారానే సాధ్యం. అది అప్పుడు ఆయన ఒక జంతువుని బలిచ్చి ఆ చర్మ వస్త్రాలు వారికి ధరింపజేశాడు. ఆ వదేన ఆ జంతువు ఆ ఉదయన బలి ఎవరే కాదంట, వధింపబడిన బలి ఎవరంటే యేసు ప్రభునే ఈరోజు మనకు వధింపబడి ఆయన మనకి నీతి వస్త్రాన్ని ఇచ్చాడు. ఎందుకంటే మనం ఎన్నో బలి అర్పించినా, ఏమి చేసినా సరే మనము పాపులే, సిన్నర్సే కనిపిస్తామంట. దిగంబరులుగా అంటే పాపులుగా కనిపిస్తాం. మనం దేవునీతి పొందుకున్నప్పుడు మనము పర్ఫెక్ట్ నీతిమంతులం అంట. ఎందుకంటే ఆయన నీతి మనకు కావాలంట. ఇప్పుడు ఆ శర్మ పోసాలు ఇచ్చినప్పుడు వాళ్ళకి అప్పుడు దాచుకోలేరు. దేవుని నీతి మనకు కావాలంట. ఆ నీతి కావాలంటే యేసయ్యని విశ్వసించాలంట. ఆయన నమ్మడం ద్వారా సంపాదిస్తా. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు కూడా కష్టపడుతున్నారంట. దేనికోసము? వాళ్ళు చేసే ప్రయత్నం బాగానే ఉందంటే కానీ పౌలు అంటాడు, కానీ వాళ్ళు ఎట్లా ఉందంట,
క్రియల మూలంగా నేను ప్రయత్నిస్తున్నాను దేవుని నీతి కోసం. దేవుని క్రియల మూలంగా వచ్చేది కాదు, కానీ ఫ్రీ, ఉచితంగా అనుగ్రహింపడం దేవుని నీతి. ఈరోజు దేవుని నీతి అంట ఉచితంగా మనం పొందుకోవచ్చు విశ్వాసం ద్వారా. యేసుక్రీస్తు నమ్మడం ప్రతి ఒక్క వాగ్దానాలు అవును ఆమేన్ అన్ని చేశాడు. ఈరోజు దేవుడు అన్ని మన సమస్తము మన పాదాల కింద పెట్టేస్తాడు. అన్ని లోపరచాడంట. అని యేసై పాదాల కింద మన పాదాలు యేసై మనకు అన్ని అపవాద చేత అన్ని లాక్కొని మన నిరాయుధులుగా చేశాడ. ఆ శిలువ చేత జయస్వామితో అపవాదిని నిరాయుధులుగా చేసా. ఈరోజు వాటితో ఏ ఆయుధం లేదంట. వాడు నిరాయుధుడు. ఈరోజు ఈరోజు దేవుడు మనకి అధికారించున్నాడు. దేవుని నీతిని, రాజ్యాన్ని, మహిమను, అధికారాన్ని ఈరోజు క్రీస్తు ఆయనతో పాటు మనం అనుగ్రహించాడు. సమస్త మనకి యేసు మనకి ఇచ్చాడు అధికారం. అందుకే మీరు భూమి మీద ఏది బంధించదువో అది పరలోకం ముందు బంధించబడదు. భూమి మీద ఏది విడుదల చేయదువో అది పరలోకంలో విడుదల చేయబడు. ఈరోజు దేవుడు సమస్తాన్ని అధికారం నీకు ఇచ్చాడు. ఇదిగో శత్రు బలవంతుడి మీద మీ అధికారం ఏది ఎంత బాగా హాని చేయదు. అపవాదంట మెరుపులాగా పడిపోయినా పైనుంచి ఏ అధికారం అనేది ఈరోజు ఈ సమస్తాన్ని యేసు ప్రభు మనకి ఈరోజు ఇచ్చాడంట. అధికారాన్ని ఇచ్చాడు. ఆ నీతిని ఇచ్చాడు. నీతిని పొందుకోవడం ద్వారా యేసు నామమున సమస్త అన్ని మనం పొందుకున్నాం. అన్ని అధికారాలు పొందుకుంటాం ఈరోజు. కానీ దేవుని తొద్దాలనుకునే వాళ్ళని అన్ని పోగొట్టుకుంటారు. అన్ని ఏలే అధికారాన్ని కోల్పోతున్నారు. దీవెన ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. వాళ్ళ స్వనీతి సొంత శక్తితో వాళ్ళ క్రియల ద్వారా దీవెనను పొందుకున్నాను కూడా కానీ సాధ్యం కానీ కాదు. ఎందుకంటే ఎప్పటికీ మనం క్రియల ద్వారా నీతిమంతుడుగా ఉండలేము. నీతిమంతుడుగా అవ్వడం సాధ్యం కాని పని. కాబట్టి ఎప్పటికీ ఆ వాగ్దానాలు మనము అనుభవించలేము. సాధ్యం కానీ కదండి. వాళ్ళకి ఇవ్వబడలే వాగ్దానాలు. ఎవరికి? నీతిమంతుడికి. యేసు ద్వారా అంట వాగ్దానం యేసులో నెరవేర్చబడినాయి. ఆమేన్. అబ్రహాము ఆశీర్వాదాలకు మనం ఈరోజు వారసులుగా చేసినాడు నమ్మడం ద్వారా. నమ్మితే అవన్నీ మన ట్రాన్స్ఫర్ మనకు ఇవ్వబడినాయంటే అవన్నీ ఈరోజు మనం సమస్త అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. మరి ఈ రోజు మనము ఆ దేవుని చోటిద్దాం. స్వనీతిని వదిలిపెట్టి సొంత ప్లాన్, గర్వానికి, అతిశయానికి చోటి కూడా ఈరోజు మనం అంతా నేనే చేయాలి, నా ద్వారా నేనే అని వదిలిపెట్టాలి. మంచి మనసు కలిగి ఉండాలి. అదేనంట దేవుని దృష్టికి దేనికి అదే కారణం. అదే కోరుకున్నది ఏం తెలుసా? తగ్గింపు మనసు, అంటే మంచితనంగా, మృదువుగా, మంచిగా అలా ఉండాలి. దేవుడు కోరుకున్నాడు. ఎందుకు ఆయనలాగా యేసులో ఇలా ఉన్నాడు, కఠినంగా ఉన్నాడు. ఆయనలాగా మనం కలిగి ఉండాలి. దేవునికి లోబడే వారిగా ఉండాలంట. మంచి మనసు కలిగి ఉండాలి. ఈరోజు మనం గర్వాంధులు కాక, గర్వానికి చోటు ఇవ్వక, అపవాదికి చోటు ఇవ్వక దేవునికి లోబడి ఉండాలి. ఈరోజు ఇక్కడ చూసిన 12 రోమిలకు రాసిన పత్రిక 12 కాబట్టి 6:12 రోమిలకు 7:6-12 కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమునకు పాపమును ఏదనీకుడు. ఈరోజు పాపమునకు ప్రభుత్వం అనేది లేదండి ఈరోజు. ఎందుకంటే యేసు కింద ఉన్నాము కాబట్టి. ఏదంట పాపం అంటే అపవాది చోటు ఇవ్వదంట. మనం అపవాది మాటలకు, అపవాది బోధకు చోటు ఇవ్వకుండా దేవుని మాట ప్రకారంగా నడుచుకుందాం కాక ఈరోజు. ఆమేన్. మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. ఏదంట దుర్నీతి చెడు చేయడానికంట, ఈ లోకాసారంగా జీవించడానికి, అపవాది మాటలు చుట్టూ నడుచుకోవడానికి, శరీరాంగంగా ప్రవర్తించడానికి మనకు చోటు ఇవ్వదంట. మనం శరీరాన్ని దుర్నీతికి చోటు ఇవ్వకూడదంట. అయితే మృతులలో నుండి సజీవులం అనుకున్నంట. మనం ఈరోజు అంటే ఏమనంట? మనం సజీవులము. ఆమేన్. జీవం కలిగిన వారమంట మనం యేసు నమ్మడం ద్వారా. మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకుని మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. నీతి సాధనములుగా దేవుని క్రియలు చేసేవారిగా అంట మనం అప్పగించుకోవాలంట. మన శరీరాన్ని దేవునికి అప్పగించాలి తప్ప అపవాదికి అప్పగించకూడదు. దేవునికి ఆయన మాట వినేవాడిగా ఉండాలి.
ఇక్కడ కింద చూసినప్పుడు మీరు కృపకే గాని ధర్మశాస్త్రం లోనైన వారు కారు గనక పాపం మీద ప్రభుత్వము చేయదంట. ఈరోజు మన కృపకే కానీ యేసు నమ్మిన మనమంట కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కాదు కనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. అంటే పాపం ప్రభుత్వం చేయదా? ప్రభుత్వం చేయడానికి ఈరోజు ఏం చేస్తే మనకు కావాలని చేయడమే, కావాలని చేస్తున్నట్టే వద్దంటే. అలాంటి మనసు మనం కలిగి ఉండకుండా ఆయన మాటకు చోటు ఇవ్వాలి. అట్లయినా కృపకే కానీ ధర్మశాస్త్రం లోనిన వారం కార్యమైన పాపం చేయదుమా? అదన్నిటికీ కూడదు కాదండి. కృప ఎందుకు కృప అంటే లోనిన కాదు, మన ధర్మశాస్త్రం లోనిన వాళ్ళు కాదు, శాపం రాదని మన కృప ఇష్టానుసారం చూస్తామా? కాదంట, కాదు. అదన్నిటికీ కూడదు. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావున నిమిత్తమే, పాపమునకి కానీ నీతి నిమిత్తమే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో దానికి దాసులు అవుతారని మీరు ఎరుగుతారు. పాపముని దాసు ఇప్పుడు సిన్ పాపాన్ని చోటించావనుకో, శిరాంసన మనసుకి చోటిస్తే ఏమవుతుందంట? పాపం వల్ల జీతము మరణము. నువ్వు మరణం కూడా వెళుతున్నావు. లోకానుసారంగా జీవించినప్పుడు శిరాంసరంగా ప్రవర్తించడం మరణాన్ని గుండా వెళుతున్నావు. దాని ఫలం ఏంటంటే పాపం వల్ల జీతం మరణమే. మనం ఆ వేలో వెళ్తున్నామంట. అందుకే ఆ వేలో వెళ్ళకూడదు, శిరాంసరంగా ప్రవర్తించకూడదు. దేవునికి మన అవాయిలున్న దేవునికి నీ సాధనగా అప్పగించుకోవాలంట. మనం జీవం కలిగే వారికి మనం ఎంచుకోవాలంట. శిరాంసరంగా వెళ్ళాము, శరీరానికి దాసులుగా ఉంటాం, మనం పాపానికి దాసులుగా ఉంటాం మనం. కానీ దేవుని నిమిత్తము విధేయతకు, నీతి నిమిత్తముగా విధేయత కలిగి ఉండాలి. మనం దేవుని మాట వినేవారిగా ఉండాలి. ఆయన మాటకు లోబడేవారిగా విధేయత చూపించాలి. మాటకి వినాలంట. ఆమేన్. దేవుని మాట వినేవారిగా ఉండాలి. ఆయన వాక్యానుసారంగా నడుచుకునే వారిగా ఉండాలంటే రోజు మనం. అంటే ఎందుకంటే కృప ఇచ్చి దేవుడు కృప ఇచ్చి ఇష్టానుసారంగా జీవించాలని చెప్పలే. ఇక్కడ కూడా ఇష్టానుసారంగా జీవించిన వేల వెళ్తున్నావు, స్థిరానుసారంగా వెళ్ళిపోతున్నావు కదా. ఏదో పాపం ఆ వేలైతే పాపం జీతం మరణమే. ఆ వేరే వెళ్తున్నప్పుడు దాని జీతాన్ని అంతే కృపకు వేరే వెళ్ళిపోతున్నావు, దూరంగా వెళ్ళిపోతున్నావు, దేవుని నీతి దూరంగా వెళ్ళిపోతున్నావు. స్థిరానుసారం చోటు ఇచ్చినప్పుడు అని ఆ వేల వెళ్ళకుండా దేవుని నీతికి చోటు ఇవ్వాలి. విధేయతకు దేవుని మాట నడుచుకునే వేరుగా నడుచుకునే విధంగా ఉండాలంట. ఈ లోకంతో స్నేహం చేయకూడదంట. ఈ లోకంతో స్నేహం దేవునితో వైరం అంట. ఈ లోకం వాళ్ళు చెప్పే దేవుని మాటకి ఏదైనా చూసి చెక్ చేసుకోవాలంట. దేవుని మాట వాళ్ళు చెప్పేది వ్యతిరేకంగా ఉందా, కరెక్ట్గా ఉంది, దట్స్ అంతే. దేవుని మాటకు వ్యతిరేకంగా చెప్తే అది దయ్యపు మాటనే. ఏదైనా దేవుని మాటకు వ్యతిరేకంగా ఉందా అది దయ్యపు మాటనే. అపవాదికి చోటు ఇవ్వద్దు. మనం బెదిరించాలంట, అప్పటికి పారిపోతాడంట. అపవాదిని బెదిరించాలంట, మనం చోటు ఇవ్వదంట. ఎందుకంటే మాట వినకూడదు. ఒక్క మనిషి వాళ్ళకి ఎంత ప్రమాదం, ఎంత మరణం వచ్చేసింది. జాగ్రత్తగా మనం భద్రం చేసుకోవాలంటే దాని దేవుని మాట వినేవారిగా మనం జాగ్రత్త పట్టించుకుందాం కాక. ఆమేన్. గొప్ప దేవ, అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్యకరుడా, నీకే స్తుతులు స్తోత్రాలు దేవా. నిన్న నేడు ఏకరీతికున్న దేవుడు నీకే స్తోత్రాలు. బలమైన దేవుడు, గొప్ప దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానం అధిపతి నీకు స్తోత్రం ప్రభా. తల్లి కరువులు కాపాడారు, అలాగే నీ మాటతో బలపరిచాడు. స్తోత్రాలు. మేము కూడా అతిశయించకుండా మేము అతిశయించడం నీ ద్వారానే అతిశయించాలి. మిమ్మల్ని బట్టి అతిశయించాలి తప్ప మేము దేని బట్టి కూడా డబ్బులు బట్టి దేని బట్టి ఇష్టరాసరమైన వేటిని బట్టి కూడా అతిశయించకుండా ఉందము కాక అలా జీవించాం మేము. అంటే మనసు మాకు దయచేయి, క్రీస్తు కలిగిన మనసు మాకు దయచేయి ప్రభు. నీలాగా జీవించాలి. అపవాదం చేస్తే గర్వించుకొని పడిపోయాడు ప్రభు. నేనే అధికారి, నేనే ఉన్నాను పైన, అందరు నేను చెప్పిన వినాలి, నా కింద అందరు నాకు మొక్కాలి తొక్కడు అని అనుకున్నాడు. కానీ ప్రతి మోకాలు యేసు నామంలో ఉంది, వంగక తప్పదు. వంగాలని ప్రభు మీరు నిర్ణయించారు. ప్రతి నామము, ప్రతి మోకాలు యేసు నామం వంగాల్సిందే. ప్రతి నాలుక యేసు నువ్వు ఒప్పుకోవాల్సిందే. ఆమె అపవాది వాడు గర్వించుకున్నాడు, కానీ యేసు ఎదుట మోకాలు ఉండక తప్పదు. వేరే ఆప్షన్. మేము అపవాదిలా గర్వించుకోకుండా ప్రభువా
నిన్ను మహిమపరిచే వారిగా ఉండాలి, నీ మాట వినేవారిగా ఉండాలి. గర్వం మాలో నుంచి శ్రాసరం ఆ గర్వం మాలో నుంచి వేలతో తొలగిపోవును గాక. మీరు ప్రభు దేవుడేవుడు కూడా ఆ సింహాసనం వదులుకున్నారు ప్రభు. దేవుడుగా ఉండకూడదు, ఆ భాగ్యం ఎంచుకొనక ఆ మహిమను వదిలేసి, ఆ సింహాసనం వదిలేసి మనిషిగా మాలాగా వచ్చారు ప్రభు. ఆ స్వరూపం ధరించి మీరు దాసుడిగా వచ్చారు ప్రభు. మిమ్మల్ని మీరు వ్యక్తులుగా చేసుకున్నారు, తగ్గించుకున్నారు ప్రభు. అలాంటి మీ మనసు మేము కలిగి ఉండాలి నాయనా. ఈ మొక్క మాటతో కలుగునుగా కానీ సుశ్రద్ధ కలిగిన ప్రభు ఈ మాట ద్వారా. అంత గొప్ప దేవుడే ఉండి ఆకాశం మహాకాశం పట్టజాలన దేవుడే ఉండి కూడా మిమ్మల్ని తగ్గించుకున్నాడు. మా కోసం ప్రభు తగ్గించుకున్నారు, మిమ్మల్ని రిక్తిగా చేసుకున్నారు, గర్వించుకోలేదు ప్రభు. మీరు అలాంటి మీ మనసు మేము కలిగి ఉన్నారు ప్రభు. అహంకారాలు ఎదిరిస్తా ప్రభు, మీరు గర్విష్ఠను అణచివేస్తారని, అలాగే అహంకారాలు ఎదిరించి దేవునికి ఇస్తారు, కృపనిస్తారని చెప్పారు ప్రభు. మేము కృప పొందుకునే వారిగా ఉన్నా తప్ప గర్వించి అహంకారించి కృపను పోగొట్టుకునే వారి విధంగా ఉండకూడదు ప్రభు. కృపకు దూరమై వారి విధంగా ఉండకూడదు ప్రభు. పౌలు అన్నాడు, పౌలు గారు చెప్పారు, ఇజ్రాయెల్ సొంత వృక్షానికి ఉన్నవారే వాళ్ళకి అవిశ్వాసంలో విరిచివేయబడే ప్లేస్ లో మేము అతికించబడ్డాం. మేము కూడా గర్విస్తే సొంత చెట్టు నుంచి వచ్చిన వారే విరిచివేయబడినప్పుడు మేము అతికించబడ్డాం. మేము గొప్ప విషయం కాదు, మేము దూరం అవడం విరిచివేయబడే గొప్ప విషయం కాదు ప్రభా. కానీ మేము గర్వించగా నీకు చోటు ఇవ్వాలి, నీ మాట చోటిచ్చే వారిగా ఉందని మాత్రం మీలాగా జీవించాలి. నీ మనసు కలిగి మేము ఉండాలి ప్రభా. అపవాది మనసు మాకు దూరం అయిపోగా గర్వం మాలో ఉండకూడదు ప్రభు. మీరు తగ్గించుకొని దాసుగా వచ్చి మా కోసం ప్రభు భూమి మీద మీరు మాలాగా మేము అలాగే ఏ అధికారం మాకు చూపించారు. మనిషి ఏ అధికారం కోల్పోయాడో మొదటి ఆదాము ఆ అధికారం చూపించాడు. అలాగే మా మరణాన్ని మీరు భరించారు, మా శిక్షను మీరు భరించారు, మా శిక్షను మీరు భరించి అవమానించబడ్డారు ప్రభు, ఉమ్మివేయబడ్డారు ప్రభు, పిడుగుతూ తిన్నారు ప్రభు, రక్తాన్ని చిందించారు ప్రభు. ఇంత చేశారు మా కోసం, ఇంత శ్రీవేగం శిష్యుల పాదాలు కడిగారు ప్రభు. మీరు దేవుడే ఉండి ఇలాంటి మనసు మేము కలిగి ఉండాలి. ఇలాంటి తగ్గిపడే మాటలు చెప్పుకునేది కాదు, కానీ క్రియల్లో చూపించేవారుగా నీ మనసు మేము కలిగి ఉంటాం కాక నీలాగా ప్రభు. గర్వించకుండా నాదే ఉండాలని వాడు అపవాది ప్రభు మీ దగ్గర వచ్చి శోధించి ఆ రోజు వచ్చి ఈ లోకాన్ని ఈ అధికారాన్ని చూపించి, ఈ లోకాన్ని చూపించి నాకు మొక్కితే ఇదంతా నీకు ఇస్తాను. వాడు ఎప్పటి నుంచి అదే మనసు ప్రభు, మొక్కించుకోవాలని, నాది అని గర్వించుకున్నాడు. నాదని చెప్పడం ఇష్టపడతాడు, గర్వించుకోవడం ఇష్టపడతాడు, అందరూ మొక్కించుకోవాలి, అందరు నాకు దాసుగా ఉండాలి. కానీ వాడు మీరు తోసివేశాడు, వాడు నిరాయుధుగా చేసేసాడు ప్రభు. వాని మనసు కాకుండా ప్రభు నీలాగా మనసు కలిగి ఉండాలి. మీకు తెలిసిన మేము సృష్టి మీదే భూమి అంతా మీరు సృష్టించాలి, మీరు సృష్టి మీదే, భూమి అదంతా మీదే. కానీ వాడి అపవాది నాకు ముక్కు తినకి దంచేసి, కానీ సర్వాధికారం అయిన వారు మీరే, సృష్టించిన వారు మీరే. కానీ మీరు ఎప్పుడు కూడా ఏది చేసినా, అన్ని మిరాకిల్స్ చేసినా, ఏం చేసినా ఎప్పుడు గర్వించుకోవాలి. కానీ మీరు అన్నారు, నా ఇందు విశ్వాసం ఉంచితే నేను చేసే క్రియలు మరి వాటికంటే గొప్ప అని చెప్పారు. అలా నీలాంటి మనసు కలిగి మేము ఉండాలి ప్రభు. గర్వించకుండా ఎప్పుడైనా మీరు చెప్పారు, నీ విశ్వాసం ద్వారా నీకు జరుగునాక, నీ విశ్వాసం ద్వారా నేను నాది నా ద్వారానే అనకుండా మేము నిన్ను మహిమపరిచే విధంగా ఉండాలి ప్రభు. నిన్ను మహిమపరిచే వారి విధంగా ఉండాలి. అపవాది మనసు ఉండకుండా, అపవాదిగా గర్వించకుండా, అందరూ నేనే పైన ఉండాలి బాస్గా, అందరు నా కింద బాధ్యతగా ఉండాలి అలాంటి మనస్తత్వం కాకుండా సేవ చేసేవారిగా, పరిచయం చేసేవారి విధంగా ఉండాలి. అలాంటి మనసు కలిగి ఉన్నప్పుడు మీరు చెప్పారు నాన్న, బాస్గా ఉండాలంటే ఫస్ట్ సేవ చేసే పరిచయం చేయాలని చెప్పారు. అలాంటి మనసు కలిగి ఉండాలి. అలాంటి మంచి మనసు, నీలాంటి మనసు మేము కలిగి ఉండాలి. అలాంటి మనసు మాకు దయచేయమని, శ్రీరామ మనసు దూరం చేయమని తన కరువులో కాపాడేందుకు నీకు తెలుసు, నిన్ను పోలి జీవించిన వాకని ప్రకటిస్తూ, అలాగే
ఇక్కడ ఇటు తొలగిన వాళ్ళ కుటుంబాల ప్రతి ఒక్క సమస్య తీర్చబడిన కాక, అప్పు తొలగిపోవడం కాక, తీర్చబడిన కాక, సమృద్ధి కలను కాక, చావు పొందుకుందురు కాక, ప్రతి ఒక్క అపవాది శక్తులు దూరమైపోవడం కాక, వాటి ప్రతి ఒక్కటి దూరమైపోవడం ప్రకటిస్తున్నాం. సమృద్ధి కలను కాక, మహిమల తత్వకు మహిమలకు వెలుదురుగా సత్యం ఇంకా సర్వసత్యం నడుచుదురుగాక ప్రభువా. వారి నీ నీతిని కలిగి ఉన్నారు కనుక ప్రభా వాని భూమి మీద ఏలుదురుగా ప్రకటిస్తారు ప్రభువా. అన్నిటి మీద అపవాది మీద అని క్రియల మీద అలాగే అపవాది సంబంధుల మీద వాళ్ళు ఏలుదురుగాక ప్రభువా. అన్నిటి మీద అన్యాయం మీద అన్నిటి మీద వాళ్ళు ఏలుదురుగాక, రోగం మీద ఏలుదురుగాక, మరణం మీద ఏలుదురుగాక ప్రకటిస్తూ వారి ఇంకా శక్తిని బలంతో ఆత్మ నింపి ఆత్మను బలపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు ఇచ్చిస్తూ రాబోయే ఇంత నీ కృపలో మమ్మల్ని కాపాడడానికి నీకు వీళ్ళతో చెల్లిస్తూ వీళ్ళకి కోట్ల చెల్లిస్తూ నజరుని యేసు నామములో ప్రభువా మేము అడిగిన వాటిని పొందినాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.